హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే కోటలై మలకైతే వచ్చినామన్నమాట. ఇప్పుడైతే గుళ్ళకి అయితే వెళ్దామండి. మరి ఇదే పురాతనమైన గుడి. ఇది కట్టించి 11 శతాబ్దాలు ఉంటుంది అనమాట. చాలా అద్భుతమైంది. వీరభద్ర స్వామిని అయితే చూసేద్దామండి. ఇప్పుడు వర్షాకాలం అయినందువలన గుడి అయితే మూతేసినారు. అటైనా లోపలికి వెళ్ళి చూపిస్తాను. గడుస్తంభం అనమాట అది. ఇదే వీరభద్ర స్వామిని దర్శించుకున్నాను కానీ ఆయన పురాతనమైన గుడి. వర్షాకాలమైన వాళ్ళు మూసేసినారు. చాలా గడు స్తంభాలు పురాతనమైన గుడి. ఇది 11 శతాబ్దాలు అయితే కట్టించి చాలా అద్భుతమైనది. ఇప్పుడైతే గాలి గోపురం అయితే చూపిస్తాను. చూసేయండి, పురాతనమైన శిల్పాలు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మెట్లు ఎక్కింగో తనకు వెళ్దామండి, చూపించేస్తాను. ఇది గరుడ వాహనం అంటారు. ఇక్కడ గరుడుని అయితే నిలిపించినారన్నమాట. కోనేట్లకి అయితే వెళ్దామంట. మరి ఇప్పుడు ఇదే పురాతనమైన కోనేరు. ఈ కోనేరులోని వీరభద్ర స్వామి అయితే దొరికిండు. ఇప్పుడైతే పుట్టనైతే చూపిస్తాను, చూపించేయండి. ఇది ఎప్పటికి పెరుగుతూనే ఉంటుంది. వర్షాకాలం వస్తే బంద్ అవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం లైక్ కొట్టండి.